సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం. సిపిఎం సిపిఐలో ఇప్పటిదాకా కూడా సిపిఎం సిపిఐలో ఇప్పటి వరకు ఒక బీసీకో ఒక ఎస్సీ ఎస్టీకో రాష్ట్ర కార్యదర్శి అయ్యేటువంటి అవకాశం రాలేదు. తొలిసారిగా దళిత నేత అన్నారు. ఆయన దళితుడు ఎట్లయితాడు? వాళ్ళు సిపిఎం వాళ్ళు ఆయన దళితుడని ప్రకటించుకుంటే వాళ్ళు ప్రకటించుకోవచ్చు, కానీ మీడియాకు బుద్ధి ఉండాలి కదా, మీడియా వాళ్ళకి కనీసమైనటువంటి అవగాహన ఉండాలి కదా. జాన్ వెస్లీ ఆయన పేరు అంటే కన్వర్టెడ్ క్రిస్టియను, రాజ్యాంగం ప్రకారం ఒక కన్వర్టెడ్ క్రిస్టియను దళితుడు కాడు అనేటువంటిది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. నిన్న మొన్న తమిళనాడు విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ జాన్ వెస్లీ వాళ్ళ నాయన పేరే మోజేసు, అంటే వాళ్ళ నాయననే అంటే రెండో తరము, అంతకుముందు ఇంకా వాళ్ళ తాత పేరేందో తెలియదు. వాళ్ళ నాయన పేరే మోజేసు, వాళ్ళే మతం మారిరు, ఆయన కొడుకునే రెండో తరం అయినాక ఆయన మళ్ళా ఎట్లా దళితుడైతాడు అనేటువంటి విషయము సిపిఎం వాళ్ళు చెప్పుకోవడంలో తప్పులేదేమో, వాళ్ళకి ఇంకా గత్యంతరం లేదు. సిపిఎం వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. పార్టీ ఉట్టి 100 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఎన్నో ఏళ్ళు 1960లో 64 చీలిక వచ్చిన తర్వాత అంతకుముందు సిపిఎం నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక బీసీకో ఎస్సీ ఎస్టీకో అవకాశం రాలేదు. ఆ సిపిఐ విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రాకు సంబంధించి రామకృష్ణ ఒక్కడు బీసీ అయ్యాడేమో, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో బీసీ అయ్యిండు. అంతకు ముందు నుంచి ఇప్పటిదాకా మళ్ళీ వీళ్ళు సమాన హక్కులు సమానము కులాలతో అవసరం లేదని మళ్ళీ చెప్తుంటారు. కమ్యూనిస్టు పార్టీలో జాన్ వెస్లీ కావడం ఒక విచిత్రము. ఎస్ వీరయ్య అవుతాడు అవ్వాలి అనేటువంటిది ఒకటి ఉండే, రాములు అవుతాడని ఇంకొకటి ఉండే. వాళ్ళిద్దరిని కాదని జాన్ వెస్లీ తెర మీదకి వచ్చాడు. సిపిఎంలో 70 ఏళ్ళు పైపోయినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టిరు. ఇక కొత్తగా ఆ పార్టీ గుర్తింపు ఇంకేం వస్తుందనేటువంటి చూడాల్సినటువంటి అంశము మిగిలిందోకే. మీడియా రాసేటప్పుడైనా సరే తొలిసారి దళిత నేతకు దక్కినంటే మీడియా అంతా కూడా ఎంత దారుణంగా ఉందనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. జాన్ వెస్లీ అన్ని పత్రికల్లో అదే వచ్చింది. సిపిఎం తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం అట. మళ్ళీ దీంట్లో వచ్చిన దాంట్లో కూడా తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం, తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం అనేటువంటి మాట చెప్తున్నారు. దళిత నేత ఎట్లయింది అనేటువంటి విషయం ఒకసారి చెప్పాలి. తొలిసారి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యాడనేటువంటిది ఒకటి పెట్టిరు. ఆయన కుటుంబ నేపథ్యం చదివేటప్పుడైనా సరే కనీసం వివరాలు తెలుసుకోరైనా సరే మీడియా వాళ్ళు చెప్పుకున్నారేమో కానీ కనీసం మీడియా వాళ్ళైనా చెప్పాలి కదా ఆ మాట. నిరుపేద కుటుంబం. జాన్ వెస్లీ తల్లిదండ్రులు అమరచింతలోని ఎస్సీ కాలనీలోని చిన్నపాటి ఇంట్లో ఉండేవారు. కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ బీడీ పనితో జీవనం కొనసాగించేవారు. జాన్ వెస్లీ తండ్రి మోజేసు, తల్లి బేతమలట. వాళ్ళ 4వ కుమారుడు. ఏ విధంగా అతను దళితుడయ్యాడు? ఒకవేళ అతడు దళితుడు పేరు మీద ఎస్సీ పేరు మీద ఏమైనా సరే గవర్నమెంట్ స్కాలర్షిప్లు కానీ ఏం తీసుకొచ్చినాయి వాళ్ళ మీద కేసు వేయొచ్చు. వాళ్ళు ఏ పద్ధతులు ఆచరిస్తున్నారనేటువంటి అంశంపైన ఎంక్వైరీ చేయవచ్చు. మీడియా కనీసమైనటువంటి అవగాహన లేకుండా అవగాహన లోపంతో వాళ్ళు ఏదో చెప్పగానే అదే రాసుకొని తొలిసారి దళితుడు అని ఏదో దళితులకు ఇచ్చారంటే గొప్పగా చేసుకుని, అంతకంటే దళితులు మిగిలిన అన్ని పార్టీలు అన్ని అవకాశాలు ఇచ్చారు. దళితుల కోసము సర్వసమాన హక్కులు అని చెప్పుకునేటువంటి కమ్యూనిస్టులే ఇప్పటిదాకా వాళ్ళ చరిత్రలో మొదటిసారి ఇచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ పార్టీ అట్లాంటి పరిస్థితిలో ఉన్నది. అన్ని పత్రికలు అట్లనే చెప్పినాయి. ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది? రిపోర్టర్లు రాసేటప్పుడు కనీసం పేపర్లు చూసేటప్పుడు ప్రింట్ వేసేటప్పుడు ఎక్కడో ఒక చోట ఆ విషయాలను చూడాలి కదా. తొలిసారి దళితుడి అవకాశం, అందరూ తొలిసారి దళితుడికి అవకాశం. దళితుడు ఎట్లయ్యాడు? జాన్ వెస్లీ దళితుడు ఎట్లయ్యాడు? అతను క్రిస్టియనా లేకపోతే దళితుడా? దళిత క్రిస్టియన్లు అనేటువంటిది రాజ్యాంగ పరంగా లేదు. వీడోడో వాడోడో డిమాండ్ చేసుకోవడం వేరు విషయం. కానీ దళితుడు క్రిస్టియను ఒకటి కాదు. ఏమైందంటే సినిమాలలో మిగిలిన చోట ఇష్టానుసారంగా పెడితే ప్రజలు అదే నిజం అనుకుంటున్నారు. ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యేలో ఎవరైనా సరే క్రిస్టియన్ సాంప్రదాయాలతో ఉంటే ఎస్సీ నియోజకవర్గాల్లో ఏ సామాన్య పౌరుడైనా కేసేయచ్చు. తను దళితుడా లేదా క్రిస్టియన్ అనేటువంటి హిందూ సాంప్రదాయం ప్రకారం ఉంటే మాత్రమే అతనికి దళిత హోదా వస్తుందని సుప్రీంకోర్టు ఒకటిసారి కాదు 100 సార్లు చెప్పింది. అనేక రాష్ట్రాలు, తమిళనాడు హైకోర్టు కూడా చెప్పింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టులు అనేక రకాలైనటువంటి తీర్పులు ఇచ్చినాయి. కేవలం తాను మళ్ళీ తిరిగి గర్వాపసి అయ్యి ఎస్సీ రిజర్వేషన్ కోసం మాత్రమే మళ్ళీ బ్యాక్ వస్తా అంటే కూడా తప్పు పట్టినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అట్లాంటిది మీడియా కనీసమైనటువంటి అవగాహన లేకుండా, అంటే జనాలకు ఏమైందంటే పేపర్లో వచ్చింది కాబట్టి అది నిజమే అనుకుంటారు.
అది బాధ. మీడియా వాళ్ళు ఏ విధంగా తప్పుదో పట్టిస్తారనేటువంటి అంశం పైన కూడా వాళ్ళ మీడియాకు ఈ విషయాలు కూడా కనీసమైనటువంటి అవగాహన లేనటువంటి మీడియా ఉండడం సిగ్గుచేటు. వాళ్ళు సిపిఎం వాళ్ళు ప్రకటన ఇవ్వడంలో తప్పలేదు, సిపిఎం వాళ్ళు ఇచ్చుకోవడంలో వాళ్ళ కర్మ, అది వేరు విషయం. ఆ పార్టీకి సంబంధించి మేము చేశామని చెప్పుకోవాలనేటువంటిది. జాన్ వెస్లీ ఏ విధంగా దళితుడైతాడు? ఆయన పేరే క్రిస్టియన్ పేరున్నది, పేరు పెట్టుకోవాలన్నా వద్దా? కొందరు హిందువులు కూడా జాన్పాడు సైదుల పేరుతోటి జాన్పాడు సైదులు, లేకపోతే సైదయ్య, జాంగీర్ ఇట్లా పేర్లు పెట్టుకుంటారు. అంటే దరిద్రానికి ఆ పేర్లు పెట్టుకుంటారు, కానీ మళ్ళీ హిందుత్వంలో ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఆ గుడికి పోతుంటారు, లేకపోతే ఆ దర్గాకో ఎప్పుడో పోతుంటారు, కానీ మొత్తం ఇటే ఉంటారు. ఒకవేళ మారితే వాళ్ళని కూడా మార్పు కిందనే చూసుకోవాల్సిందే. ఇగో ఇది భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా పెరిగిపోయింది. ఇది రాజకీయ పార్టీలు అయినా సరే, సిపిఎం పార్టీ మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతాం. రాజ్యాంగం బీజేపీ రాజ్యాంగం ఇది చేసింది, నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిండన్నారు. రాజ్యాంగంలో ఏముందో కూడా తెలియనటువంటి పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పుకోవాలి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటన చేసింది, మేము తొలిసారిగా ఒక దళితుడికి అవకాశం ఇచ్చామని చెప్పుకోవడమే సిగ్గుచెట్టు. ఇన్నేళ్ల పాటు మీరు ఇవ్వకపోవడం అనేటువంటిది ఒక భావదారిద్ర్యము. ఇప్పుడు ఇచ్చినటువంటి అతను కూడా మతం మారినటువంటి వ్యక్తి, దళితుడు కాదు, ఆయననిచ్చి దళితుడుగా గుర్తిస్తున్నామనేటువంటి మాట చెప్పడమే ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడము. సో మొట్టమొదటిసారిగా మీరు ఒక రాష్ట్ర కార్యదర్శి ఎంపిక చేసుకునేటువంటి అంశంలోనే రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారు. మీరు జాన్ వెస్లీకి ఇవ్వడంలో తప్పలేదు, అతన్ని దళితుడు అనడం అనేటువంటిదే సిపిఎం పార్టీ రాజ్యాంగ ఉల్లంఘన చేసింది, రాజ్యాంగాన్ని చట్టాన్ని అగౌరవపరిచింది. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.